what God requires. 6వ పాఠములో దేవుడు ఏమి కోరుకుంటున్నాడో తెలుపబడుతుంది. So when it comes to pride, as we already learned, one side of the pride is where a person exalts himself. గర్వము గురించి, అహంకారం గురించి నేర్చుకున్నప్పుడు తమను తాము హెచ్చించుకునే వైపు గురించి మనం చర్చించుకున్నాము. The other side of pride is a person who wants to hide himself. మరోవైపు చూస్తే తనను తాను భద్రంగా దాచిపెట్టుకునే వారి గురించి కూడా చూడవచ్చు. When Adam and Eve sinned, they hid themselves. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారు తమను తాము దాచిపెట్టుకున్నారు. From whom they were hiding? ఎవరి నుంచి వారు దాచుకుంటున్నారు? From the devil? దయ్యం, సాతాను నుంచా? From దేవుడు. why? Because they became so self-conscious. ఎందుకంటే వారు వారి గురించిన ఆలోచనతో నిండిపోయి ఉన్నారు. Because they are self-conscious, they are hiding themselves. వారు వారి గురించే వారు పూర్తిగా ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఏమవుతుందని భయపంతో దాచుకున్నారు. So one of the other side of the pride is when a person wants to hide, as well as he always declares, I am not qualified to receive anything from God. ఈ గర్వం యొక్క మరోవైపు ఏంటంటే ఎప్పుడు తమను తాము దేవునికి దూరంగా పెట్టుకొని దేవుని దగ్గర నుండి నేను పొందుకోవడానికి అర్హత లేదు అని చెప్తూ ఉంటారు. If you get that feeling, that is, మీకు అటువంటి ఆలోచన కానీ ఉన్నట్టయితే అది గర్వంకు సూచన. there's no man on the face of the earth who is qualified to receive things from God. ఈ భూమి పైన ఏ మనుషుడు కూడా దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకోవడానికి అర్హత కలిగిన వారు లేరు. Everyone receives by his grace only. ప్రతి ఒక్కరు కూడా ఆయన కృప చేతనే ఏదైనా పొందుకోగలరు. Hallelujah. So we all are being made qualified because of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనం అందరం కూడా అర్హులముగా ఎంచబడుతున్నాము. So we need to get to understand and know more about pride so that we can come out of it. మనము గర్వము గురించి, అహంకారం గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత త్వరగా దానిలో నుంచి బయటపడగలుగుతాం. One side is self-exalting. ఒక వైపేమో తమను తాము హెచ్చించుకోవడము. Other side is hiding self. ఇంకో వైపు ఏంటంటే తమను తాము దేవునికి దూరంగా చేసుకోవడం. In both the cases, the self is the center. ఈ రెండిట్లోనే కూడా మనిషి కేవలం తన గురించే ఆలోచించుకోవడం గమనించవచ్చు. If I take a group picture of yours, మీ అందరిది ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనుకోండి, and if I give you phone, నా ఫోన్ మీకు ఇచ్చాను అనుకోండి, whose face you will see first? మొట్టమొదటిగా ఎవరి ముఖాన్ని మీరు చూసుకుంటారు? Brother R.K. Raj face. ఆరోగ్యరాజ్ బ్రదర్ మొహం చూస్తారా? No, everyone wants to see they want to see their own face. ప్రతి ఒక్కరు కూడా వారు ఏ విధంగా ఉన్నారో వారి ముఖాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.